శివపురం అనే పల్లెటూర్లో శాంతమ్మ తన నలుగురు కొడుకులతో కలిసి జీవిస్తూ ఉంటుంది. తన భర్త చనిపోయినప్పటికీ శాంతమ్మ తన రెక్కల కష్టం మీద తన పిల్లల్ని చదివిస్తుంది. అదే గ్రామంలో ఉన్న ఒక హోటల్లో శాంతమ్మ పనిచేస్తుంది. ఒకరోజు సాయంత్రం పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా తనని పాము కాటు వేస్తుంది. ఆమెను పక్కనే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పిస్తారు. ఈ విషయం తెలుసుకొని తన పెద్ద కొడుకు రాఘవ తన తమ్ముళ్లతో పాటు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంటాడు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తల్లిని చూసి, అమ్మా అమ్మా, నేను చనిపోతున్నానని నాకు బాధగా లేదు, కానీ మీరు ఎలా బ్రతుకుతారని నాకు భయంగా ఉంది. రాఘవ, ఎంత కష్టం వచ్చినా నీ తమ్ములను మాత్రం విడిచిపెట్టొద్దు. అమ్మా, ఎన్ని కష్టాలు వచ్చినా తమ్ముళ్ళని వదలను. ఈ రోజు నుంచి నేను వాళ్ళకి అన్నయ్యని మాత్రమే కాదు, తల్లిని తండ్రిని కూడా. పిల్లలు, మీరు అన్నయ్య మాటకి ఎదురు చెప్పొద్దు. ఎప్పటికీ మీరు కలిసే ఉండాలి అని చెబుతూనే శాంతమ్మ చనిపోతుంది. అదే సమయానికి ఆ గ్రామ సర్పంచ్ రఘురామయ్య అక్కడికొచ్చి పిల్లల్ని ఓదారుస్తాడు. కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత, చిన్న వయసులోనే మీకు అమ్మా నాన్నలు దూరం అయ్యారు. రాఘవ, ఇక మీదట మీరు మా ఇంట్లోనే ఉండండి. ఈ ఇల్లు మా అమ్మా నాన్నల గుర్తు. మేమిక్కడే ఉంటాం అయ్యగారు. నేను పనిచేసి నా ముగ్గురు తమ్ములని చదివించుకుంటాను. మరి నీ చదువు సంగతేమిట్రా? ఈ వయసులో నువ్వు పనిచేసి నీ ముగ్గురు తమ్ములని పెంచటం చాలా కష్టం రాఘవ. నా తమ్ముళ్ళ కోసం ఎంత కష్టమైనా భరిస్తానని మా అమ్మకు మాటిచ్చాను. మీ మాట కాదంటున్నందుకు నన్ను మన్నించండి అయ్యా. కానీ ఒక్క సహాయం చేసి పెట్టండి. మా అమ్మ పనిచేసిన ఆ హోటల్లోనే నాకు కూడా పనిపించండి. రాఘవ, మీ అమ్మకిచ్చిన మాట కోసం మీ తమ్ముళ్లను చూసుకోవాలనే నీ తాపత్రయం నాకు బాగా నచ్చింది. సరే, నేను ఆ హోటల్ ఓనర్తో మాట్లాడతాను. నువ్వక్కడే పనిచేయి. కానీ మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నానన్న సంగతి మరచిపోవద్దు. అలాగేనయ్యా. ఆ రోజు నుంచి రాఘవ తన తల్లి పనిచేసిన హోటల్లోనే పనిచేసుకుంటూ తన తమ్ముళ్ళు ముగ్గురిని బాగా చూసుకుంటాడు. ఇలా ఏడాది గడుస్తుంది. తన తమ్ముళ్ళు ముగ్గురికి ఫీజులు కట్టడానికి రాఘవ చాలా కష్టపడతాడు. అది అర్థం చేసుకున్న చంద్రం, రవి తమ అన్నయ్యతో, అన్నయ్య, నేను రవి నీతో పాటు పనికి రావాలనుకుంటున్నా అన్నయ్య. మీరు పనిచేయటం ఏంట్రా? మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేసే స్థాయికి రావాలి. నువ్వొక్కడివే కష్టపడింది చాలన్నయ్యా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వొక్కడివి మా ముగ్గురిని చదివించటం చాలా కష్టం. మేం ముగ్గురం చదువుకోవటం కంటే ఆ డబ్బుతో ఒక్కరిని పెద్ద చదువులు చదివించటం మంచిది. మన తమ్ముడు వాసు చాలా బాగా చదువుతాడు. మన ముగ్గురం కలిసి వాణ్ణి బాగా చదివిద్దాం అన్నయ్యా. అవునన్నయ్య, వాసు చాలా తెలివైనవాడు. వాణ్ణి నాణ్యమైన చదువుని చదివిస్తే మంచి ప్రయోజకుడవుతాడు. అదే సమయానికి రఘురామయ్య అక్కడికొస్తాడు. చూడండి సర్పంచ్ గారు, వీళ్ళు చదువు మానేస్తామంటున్నారు. నేనంతా విన్నాన్రా. మీ అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేస్తుంటే చూడముచ్చటగా ఉంది. అయినా నీ తమ్ముళ్ళ అన్నదాంట్లో నాకు తప్పు కనిపించటం లేదు రాఘవ. మీరు కూడా ఏంటయ్య గారు? నేను చెప్పేది విను రాఘవ. నువ్వొక్కడివే కష్టపడితే నీ ముగ్గురి తమ్ముళ్లను చదివించలేవు. నువ్విప్పుడు వంట కూడా బాగా చేస్తున్నావు. నువ్వు సొంతంగా హోటల్ పెట్టు. నీ తమ్ముళ్ళిద్దరూ నీకు హోటల్ పనిలో సాయపడతారు. ముగ్గురు కలిసి మీ చిన్న తమ్ముడు వాసుని మంచి చదువులు చదివించండి. ఇలా చేస్తే మీరు ఎవ్వరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. మీరు చెప్పేది బావుందండి, కానీ సొంతంగా హోటల్ పెట్టేంత డబ్బు మా దగ్గర లేదు. డబ్బు నేను సర్దుబాటు చేస్తానులేరా అని రఘురామయ్య తన తమ్ముళ్ళు కలిసి రాఘవని ఒప్పిస్తారు. కొన్ని రోజుల తర్వాత రఘురామయ్య సహాయంతో ముగ్గురూ కలిసి సొంతంగా చిన్న హోటల్ పెడతారు. ముగ్గురూ కష్టపడి హోటల్ నడుపుతూ చిన్నవాడైన వాసుని బాగా చదివిస్తారు. 3 ఏళ్లు గడుస్తాయి. వాసు 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వస్తాడు. రఘురామయ్య వాళ్లతో, మీ కష్టం వృధా కాకుండా వాసు బాగా చదివి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. అవునండి, ఊళ్ళో వాళ్ళందరూ వాసును పొగుడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మీ సంతోషాన్ని రెట్టింపు చేసే విషయం ఇంకొకటుంది. ఏంటండి అది?
మీ అన్నయ్యకి మంచి సంబంధం వచ్చిందిరా. మీకు త్వరలోనే వదినమ్మ రాబోతుంది. ఇది విని రాఘవ తమ్ముళ్ళు ముగ్గురు చాలా సంతోషిస్తారు. రాఘవ మొహంలో మాత్రం సంతోషం ఉండదు. ఇది గమనించిన రఘురామయ్య, ఏంటి రాఘవ, ఏదో ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నేను నా తమ్ములని బాగా చూసుకుంటున్నాను. నాకు పెళ్ళైన తర్వాత నా భార్య వల్ల నాకు నా తమ్ముళ్ళకి దూరం రావచ్చు. నాకు కాబోయే భార్య నా తమ్ములని తల్లిలా చూసుకోవాలి. కానీ ఈ రోజుల్లో అలాంటమ్మా ఎక్కడ దొరుకుతుంది? అందుకే నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను అయ్యగారు. ఇప్పుడు నేను చూసిన అమ్మాయి అలాంటిది కాదు రాఘవ. 5 ఏళ్ల క్రితం అన్నపూర్ణ తండ్రి చనిపోయాడు. అప్పట్నుంచి తను మెషిన్ కుడుతూ బుట్టలల్లుతూ తన తల్లిని చెల్లిని పోషిస్తుంది. నీకు అన్నపూర్ణకి చాలా సారూప్యతలున్నాయి. తను నీకు సరైన జోడి. నీ తమ్ముళ్ళకి తల్లి లేని లోటు తీరుస్తుంది అని అన్నపూర్ణ గురించి చెప్పి రాఘవను పెళ్లి కొప్పిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఊళ్ళోని శివాలయంలో వారి పెళ్లి జరుగుతుంది. ఇలా చాలా కాలం తర్వాత రాఘవ కుటుంబంలోకి ఒక స్త్రీ అడుగు పెడుతుంది. రాఘవకి తగ్గ భార్య దొరికిందని అతని తమ్ముళ్ళు చాలా ఆనందపడతారు. 2 ఏళ్లు గడుస్తాయి. రాఘవ చంద్రం రవిలకు కూడా పెళ్లిళ్లు జరిపిస్తాడు. అన్నపూర్ణ తన తోటి కోడళ్లను అక్కలా చూసుకుంటుంది. ఒకరోజు వాసు కాలేజ్కి వెళ్తూ గది బయట నుండి తన అన్నయ్యను పిలుస్తాడు. అన్నపూర్ణ బయటకొచ్చి, మీ అన్నయ్య ఇప్పుడే హోటల్కి వెళ్ళారు వాసు. ఆయనకేమైనా చెప్పాలా? అదేం లేదొదినా, కొంచెం డబ్బులు కావాలి, అన్నయ్యని అడుగుదామని. మీ అన్నయ్య డబ్బులు తీసుకొచ్చి నాకే ఇస్తారు కదా, నన్ను అడిగితే నేనివ్వనా? అలా అని కాదొదినా ఇక నుండి నీకు డబ్బులు కావాలంటే నన్నే అడుగు వాసు అని తన చేతికి డబ్బులిస్తుంది. కాలేజీలో క్యాంటీన్ భోజనం తిని నువ్వు బాగా చిక్కిపోతున్నావు. అందుకే నీకోసం వంట చేశాను. ఇక నువ్వు క్యాంటీన్లో భోజనం చేయకు వాసు అని లంచ్ బాక్స్ ఇస్తుంది అన్నపూర్ణ. రోజు పొద్దున్నే లేచి నాకు క్యారేజ్ పెట్టాలంటే నీకు చాలా ఇబ్బంది వదినా. నీకు వంట చేయడం నాకు ఇబ్బంది ఏంటి వాసు? కడుపు నిండా తృప్తిగా తింటేనే చదువు నీ బుర్రకెక్కుతుంది అని చెప్పి రోజూ వాసుకి క్యారేజ్ పెట్టి ఇస్తుంది. ఇలా అన్నపూర్ణ తన మరుదుల్ని కొడుకుల్లా ప్రేమగా చూసుకుంటుంది. ఇదంతా చూసి రాఘవ చాలా సంతోషిస్తాడు. ఇలా 4 ఏళ్లు గడుస్తాయి. 3 అన్నదమ్ములు తండ్రులవుతారు. వాసు పై చదువుల కోసం పట్నం వెళ్తాడు. వారి జీవితాలు చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటాయి. ఒకరోజు రాఘవ గుడికెళ్ళి, మా అమ్మ మా అన్నదమ్ములం నలుగురం ఎలా ఉండాలని కోరుకుందో అలాగే కలిసిమెలిసి ఉన్నాం. ఎప్పటికీ మేము ఇలా కలిసిమెలిసి ఉండేలా ఎవరి దిష్టి మా మీద పడకుండా దీవించు శివయ్య. సరిగ్గా అదే సమయానికి చంద్రం భార్య లక్ష్మీ పెద్దమ్మ సూర్యకాంతం ఊరి నుంచి పెట్టెతో దిగుతుంది. ఇంటికి చేరుకున్న సూర్యకాంతాన్ని చూసిన లక్ష్మి, పెద్దమ్మా ఇంటికొస్తున్నట్టు చెప్పనే లేదు. మీ పెదనాన్న అన్నయ్యలు తీర్థయాత్రలకు వెళ్ళారు లక్ష్మి. నాకు తీర్థయాత్రలకు వెళ్ళే ఓపిక లేదు. ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక ఇక్కడికి వచ్చానమ్మా. నేను 1 నెల రోజులు ఇక్కడే ఉండొచ్చా అని పక్కనే ఉన్న అన్నపూర్ణను అడుగుతుంది. అలా అడుగుతారేమిటండి? మీకు నచ్చిన రోజులుండండి. ఇది కూడా మీ ఇల్లే. అలా 2 రోజులు గడుస్తాయి. బీరువాకి తాళం వేయకుండా అలా వదిలేసావేమిటి లక్ష్మి? తాళం వేడే ఎందుకు పెద్దమ్మా? అదేంటి లక్ష్మి, బీరువాలో డబ్బులుంటాయి కదా, అందులో బట్టలు మాత్రమే ఉన్నాయి. మరి నువ్వు డబ్బులు ఎక్కడ దాచిపెడతావు? డబ్బు నేనెందుకు దాచిపెడతాను? అన్నపూర్ణక్క వాళ్ళ గదిలో ఉన్న బీరువాలో దాచిపెడుతుంది. అంటే అన్నదమ్ముల వ్యాపారంలో వచ్చిన డబ్బులు పంచుకోవడం లేదా? ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? మీ అల్లుడు గారు బయటే ఉన్నారు. ఆయన నీ మాటలు విన్నారంటే అంతే సంగతి. నేనంత తప్పు మాటేమన్నాను లక్ష్మి? వాళ్ళు ఉమ్మడి వ్యాపారం చేస్తున్నారు. తన తమ్ముళ్ళకి ఏ అవసరం వచ్చినా అడగకుండానే బావగారు డబ్బిస్తారు. ఏడ్చినట్టే ఉంది. ఎట్టాగైతే నువ్వు మీ ఆయన ఇల్లు కట్టించి కొత్త ఇంటికి ఎప్పుడు మారతారు? కొత్త ఇల్లు ఏంటి పెద్దమ్మా? నేను మా ఆయన ఎప్పటికీ వీళ్ళతో కలిసే ఉంటాం. సరే, నువ్వు మీ ఆయన ఈ ఉమ్మడి కుటుంబంలో ఉంటారు. నువ్వు ఒక ఆడపిల్లకి తల్లివి. భవిష్యత్తులో నీ కూతురికి మంచి సంబంధం తీసుకురావాలంటే ఇప్పటి నుండి డబ్బు వెనకేసుకోవాలి. ఇలా ప్రతిదానికి మీ బావ అక్కల దగ్గర చేయి చేస్తానే ఉంటారా? మీ బావ తన చిన్న తమ్ముడు చదువు కోసం చాలా ఖర్చు చేస్తున్నారు.
ఆ ఖర్చు పోగా మిగిలిన డబ్బు మీ బావగారి వెనకే వేసుకుంటున్నట్లున్నారు. ఆయన అలాంటి వారు కాదు పెద్దమ్మ. మా అక్క కూడా చాలా మంచిది. మా ఆయన కూడా ఆవిడ్ని తల్లిలా గౌరవిస్తారు. నేనెట్టంటే వాళ్ళు చాలా మందిని చూశానులే లక్ష్మి. కుటుంబ పెద్దలు అనే పేరుతో బరువు బాధ్యతలు మోతన్నట్టుగా నటెత్తా తెలివిగా డబ్బులు వెనకేసుకుంటారు. నేను చెప్పినట్టు చెయ్యి. అప్పుడు నేను చెప్పేది నిజమని నీకే అర్థమవుద్ది. లక్ష్మి సూర్యకాంతం చెప్పిన ప్రకారం తన భర్త దగ్గరికి వెళ్తుంది. ఏవండి, నాకు ఒక నల్లపూసల దండ చేయిస్తారా? నీకు గొలుసు చేయించాలని నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను లక్ష్మి. అన్నయ్య నీ రోజు డబ్బడుగుతానులే. అదే సమయానికి వాసు రాఘవకి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, ఈ టర్మ్ ఫీజు కట్టమని కాలేజ్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. దిగులు పడకు వాసు, నీ కాలేజ్ ఫీజు సర్దుబాటు చేశాను. ఈరోజు నీకు మనీ ఆర్డర్ చేస్తాను. చంద్రం అదే సమయానికి తన అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య, లక్ష్మి నల్లపూసల దండ చేయించమని అడిగిందన్నయ్య. వాసుని కాలేజ్ ఫీజు కోసం ఒత్తిడి చేస్తున్నారంట చంద్రం. ఇప్పుడే వాడికి డబ్బు పంపిస్తానని చెప్పాను. నేను నీకు వచ్చే నెల 20,000 ఇస్తాను చంద్రం. అలాగే అన్నయ్య. ఆ రోజు సాయంత్రం చంద్రం ఇంటికొచ్చి తన భార్యకు విషయం చెప్తాడు. మీ బావగారు డబ్బు ఇవ్వకుండా ఏదో ఒక వంక చెబుతాడని చెప్పాను కదా లక్ష్మి. వాసు చదువు కంటే నల్లపూసల దండ ముఖ్యం కాదు కదా పెద్దమ్మ. అయినా బావగారు వచ్చే నెల డబ్బులు ఇస్తానని అన్నారు కదా, అది చూద్దాం. అలా నెల రోజులు గడుస్తాయి. లక్ష్మి తన భర్తకి నల్లపూసల దండ గురించి గుర్తు చేస్తుంది. చంద్రం రాఘవని డబ్బడుగుతాడు. ఇప్పుడు నా దగ్గర ఈ 15,000 మాత్రమే ఉన్నాయి చంద్రం. 2 రోజుల్లో మనకి 10,000 వస్తాయి. అప్పుడు డబ్బిస్తానులే. తర్వాతి రోజు రాఘవ కూతురికి నలతగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. పరీక్షలు చేసిన వైద్యుడు, మీ అమ్మాయి ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది. భయపడాల్సిందేమీ లేదు. 4 రోజులకు ఒకసారి మీ పాపని ట్రీట్మెంట్ కోసం తీసుకురండి. నెల రోజుల్లో నయమవుతుంది అని చెప్తారు. రాఘవ, అన్నపూర్ణ కలిసి 4 రోజులకు ఒకసారి ఆస్పత్రికి తీసుకుని వెళ్తారు. రాఘవ దగ్గరున్న డబ్బు ఆస్పత్రికే ఖర్చవటంతో మళ్లీ తన తమ్ముడికి డబ్బివ్వలేకపోతాడు. మీ బావగారు మీ తోడుకోళ్ళు మీకు డబ్బు ఇవ్వకూడదని వాళ్ళ పాపకి జబ్బు చేసిందని అబద్ధం ఆడుతున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తుంది పెద్దమ్మ. అలాగే అనిపించడం ఏంటి, అది నిజం. ఎప్పటికైనా నా మాటిని నీ భర్తని వేరే కాపురం పెట్టమని చెప్పు. లేదంటే ఉమ్మడి వ్యాపారంలో సంపాదించిన డబ్బు మీకు మిగలదు. లక్ష్మి తన భర్తతో, ఏవండి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు లక్ష్మి. మనం వేరే కాపురం పెడదామండి. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? మా 4 అన్నదమ్ములం కలిసి ఉండాలన్నది మా అమ్మ ఆఖరి కోరిక. దానికోసం మేము ఇప్పటికీ ఎంత కష్టం వచ్చినా కలిసే ఉన్నాం. మా అన్నదమ్ములం విడిపోయే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. నా భార్య వల్ల అస్సలు రాకూడదు. మనకి డబ్బు ఇవ్వడం ఇష్టం లేక మీ అన్నయ్య వదిన వాళ్ళు వాళ్ళ కూతురికి జబ్బు చేసిందని అబద్ధం చెప్తున్నారు. మీకు ఆ మాత్రం కూడా అర్థం కావట్లేదా? ఊరుకో లక్ష్మి. కన్నబిడ్డకి జబ్బు చేసిందని ఏ తల్లి తండ్రి అబద్ధం చెప్పరు. సరే, ఆ సంగతి పక్కన పెట్టండి. ఇలా వ్యాపారంలో వచ్చిన ఆదాయం మొత్తం వాసు చదువుకి, పెద్ద బావగారి కుటుంబానికి ఖర్చు చేస్తే మరి మన పిల్లల పరిస్థితి ఏమిటి? హోటల్ మీదొచ్చే ఆదాయం సరిపోక నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాంలే. నువ్వు కొంచెం ఓపిక పట్టు అని తన భార్యకు సర్ది చెప్తాడు. లక్ష్మి మాత్రం తన భర్తను ఎలా అయినా ఒప్పించి వేరు కాపురం పెట్టాలని అనుకుంటుంది. లక్ష్మి రవి భార్య వాణితో, చూసావా వాణి, 3 అన్నదమ్ములు సంపాదించిన డబ్బు మొత్తం వాసు చదువుకే అయిపోతుంది. మిగిలిన డబ్బు బావగారి కుటుంబానికి ఖర్చు అవుతుంది. ఇలా వచ్చిన ఆదాయం మొత్తం ఖర్చు చేసేస్తే రేపు మన పిల్లల పరిస్థితి ఏమిటి? అవునక్క, నాకు కూడా అదే అనిపిస్తుంది. కానీ మా ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడాలంటే భయంగా ఉంది. మనం ఇప్పుడే దీన్ని కట్టడి చేయకపోతే ముందు ముందు మన ప్రతి అవసరానికి వాళ్ళ దగ్గర చేతులు చాపాల్సి వస్తుంది. ఏం చేస్తామక్క, మన మగవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. అన్న వదినల మాట జవదాటరు. ఇదిలా ఉండగా వాసు అదే కాలేజీలో చదువుతున్న వెన్నెల అనే అమ్మాయి ప్రేమించుకుంటారు. వెన్నెల చాలా ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి. వాసుకి క్యాంపస్ ఇంటర్వ్యూలో చాలా మంచి ఉద్యోగం వస్తుంది. వెన్నెల తల్లి వసుంధర, వెన్నెల, మరో 2 నెలల్లో నీ చదువు పూర్తవుతుంది. నేను నీకు పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటున్నాను. నీకు పెళ్లి చేస్తే నువ్వు నీ భర్త కలిసి మన కంపెనీ వ్యవహారాలు చూసుకోవచ్చు.
ఈ విషయం గురించి నేనే నీతో మాట్లాడాలనుకుంటున్నానమ్మా. నేను మా కాలేజీలో చదివే వాసు అనే అబ్బాయిని ఇష్టపడుతున్నాను. అని వాసు గురించి చెప్తుంది వెన్నెల. వసుంధరకి వెన్నెల మీద కోపం వచ్చినప్పటికీ తన మీద ఉన్న ప్రేమతో అతనిని ఇంటికొచ్చి నన్ను కలవమని చెప్పు వెన్నెల. వాసు ముందుగా తన ఇంటి సభ్యులకు ఈ విషయం తెలియచేస్తాడు. నువ్వు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటావు. అలాంటిది నీకొక అమ్మాయి నచ్చిందంటే ఆ అమ్మాయి నీకు సరైన జోడని అర్థం అవుతుంది వాసు. ఈ విధంగా రాఘవ, అన్నపూర్ణ వాళ్ళ అంగీకారం తెలియజేస్తారు. తర్వాత వాసు వెన్నెల ఇంటికి వెళ్లి వసుంధరని కలుస్తాడు. వెన్నెల నీ గురించి చాలా గొప్పగా చెప్పింది. నువ్వు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చావని, క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పింది. కానీ నా కూతుర్ని పెళ్లి చేసుకునేవాడు మాత్రమే ఉన్నతమైన స్థాయిలో ఉంటే సరిపోదయ్యా. అతని కుటుంబం మొత్తం ఉన్నతమైన కుటుంబంగా ఉండాలి. నా కుటుంబం చాలా ఉన్నతమైందండి. ఉన్నతమైన విలువలు, మంచి మనసు కలిగిన మనుషులు ఉన్న కుటుంబం. నాకు 3 అన్నలు. వాళ్ళే నా ప్రపంచం. మా ఊళ్ళో మాకు చిన్న హోటల్ ఉంది. నా 3 అన్నయ్యలు కష్టపడి నన్ను ఇంతటి వాణ్ణి చేశారు. మా కుటుంబంలో డబ్బు కంటే ప్రేమాభిమానాలకే విలువెక్కువ. ఇదంతా విని వసుంధరకి చాలా కోపం వస్తుంది. కాని వాసు గుణగణాలు, తన చదువు, తన ధైర్యం వసుంధరకి బాగా నచ్చుతాయి. చూడు వాసు, నువ్వు చెప్పేదాన్ని బట్టి నీది మధ్యతరగతి కుటుంబం అని అర్థమవుతుంది. నీలాంటి వాళ్ళకి నా దగ్గర ఉద్యోగం ఇస్తాను గాని నా కూతుర్నిచ్చి పెళ్లి చేయలేను. కానీ నేను చిన్నప్పటి నుండి నా కూతురు ఏం కోరినా కాదనలేదు. అందుకే నేను మీ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కానీ నాది ఒక కండిషన్. చెప్పండి. నీది పల్లెటూరు, అందులోనూ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. అంతమందితో కలిసి నా కూతురు అక్కడ సంతోషంగా ఉండలేదు. అందుకే ఈ పెళ్లి జరగాలంటే నువ్వు మా ఇంటికి ఇల్లరికంగా రావాలి. వెన్నెల మధ్యలో ఏదో మాట్లాడబోతూ ఉండగా వాసు కోపంగా పైకి లేస్తాడు. నా తల్లిదండ్రులు నా చిన్నతనంలోనే మాకు దూరమయ్యారు. నా అన్నయ్యలు వారి జీవితాల్ని త్యాగం చేసి నన్ను ఇంతటి వాణ్ణి చేశారు. ఈరోజు నాకు రెక్కలొచ్చాయని వాళ్ళని వదిలిపెట్టి నేను రాలేను. మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కానీ మీ అమ్మాయి కంటే నాకు మా అన్నయ్యలు, వదినలే మరింత ఇష్టం. వాళ్ళని విడిచిపెట్టి నేను రాలేను. వాసు వెన్నెలతో, వెన్నెల, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వే మా ఇంటికి రావాలి. నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెన్నెల తన తల్లితో, వాసుకి తన అన్నయ్యలంటే చాలా అభిమానం. నువ్వు తనని ఇల్లరికం రమ్మని అడగకుండా ఉండాల్సిందమ్మా. కుటుంబానికి విలువిచ్చేవాడు భార్య కూడా విలువిస్తాడు. నేను వాసునే పెళ్లి చేసుకుంటానమ్మా అని వెన్నెల పట్టుబడుతుంది. చేసేది లేక వసుంధర వారి పెళ్లికి ఒప్పుకుంటుంది. కొన్ని రోజులు కూతురుని, అల్లుణ్ణి తన ఇంటికి తీసుకువెళ్లాలనే కోరిక మాత్రం మనసులోనే ఉంటుంది. 4 అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం చూసి వసుంధర ఆశ్చర్యపోతుంది. వాసు ఆ గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. వాసు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి, వెనెల, ఆఫీస్ పని మీద నేను బెంగళూరు వెళ్ళాలి. రేపే నా ప్రయాణం. వసుంధర ఇదే అదునుగా భావించి మిగిలిన 3 అన్నదమ్ముల్ని విడగొట్టాలని అనుకుంటుంది. కాని పైకి మాత్రం నవ్వుతూ, అయితే వెన్నెలను కూడా మీతో పాటు తీసుకెళ్లి వాసు, కొన్ని రోజులు ఇద్దరు సరదాగా గడిపిరండి అని ఇద్దరిని పంపిస్తుంది. వాసు నా ఇంటికి ఇల్లరికం రావాలంటే ఈ అన్నదమ్ముల్ని విడదీయాలి. డబ్బుకి ఏ బంధాన్నైనా విడదీసే శక్తి ఉంది. ఆ డబ్బుని ఎరగా వేసి రాఘవకి ఒక్కొక్క తమ్ముడిని దూరం చేస్తాను. ఇంతలోనే సూర్యకాంతం అక్కడికొచ్చింది. ఏమిటండి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మరేం లేదు, కూర్చోండి. మీరు చాలా సంపన్నులు, గొప్పవారు. మీ ముందు నేను కూర్చోవడం ఏమిటండి? వసుంధర పట్టుబట్టడంతో సూర్యకాంతం కూర్చుంటుంది. ఎంత డబ్బున్నా కూడా మీరు చాలా సాధారణంగా ఉన్నారు. మీరు మా బంధువని చెప్పుకోవడానికే మాకు చాలా గర్వంగా ఉంది అని సూర్యకాంతం వసుంధరకి భజన చేయడం మొదలుపెడుతుంది. సూర్యకాంతం తన నగల వైపు చూస్తూ మాట్లాడడం వసుంధర గమనిస్తుంది. మీకు నా నగలు బాగా నచ్చినట్లున్నాయి. నగలు నచ్చిన ఆడాళ్ళు ఎవరుంటారండి? సూర్యకాంతానికి డబ్బు పిచ్చుందని వసుంధరకి అర్థమవుతుంది. తన పథకంలో సూర్యకాంతాన్ని ఒక పావులా వాడుకోవాలి అనుకుంటుంది. వసుంధర వెంటనే అయితే ఈ హారం తీసుకో అని తన హారం తీసిస్తుంది. సూర్యకాంతం ఆశ్చర్యంగా, ఎంత ఖరీదైన హారం, ఎప్పుడు చూడలేదు.
ఈ హారం నిజంగానే నాకు ఇస్తున్నారా? హ్మ్, ఈ మాత్రం దానికి ఎంత సంతోషమా! నేను చెప్పినట్లు చేస్తే ముందు ముందు నీకు ఇంకా ఖరీదైన నగలిస్తాను. అవునా, నేనేం చేయాలో చెప్పండి. నా కూతురు ఇలాంటి మారుమూల పల్లెటూళ్ళలో ఒక ఇరుకు పెంకటింట్లో ఉండడం నాకిష్టం లేదు. నేను ఈ అన్నదమ్ముల్ని విడగొట్టి నా అల్లుడిని ఇల్లరికంగా తీసుకెళ్లాలనుకుంటున్నాను. దానికి నాకు నీ సహకారం కావాలి. మీరు నన్ను ఇలా కరుణిస్తే ఏం చెప్పినా చేస్తానండి. వసుంధర సూర్యకాంతం ఇద్దరూ కలిసి లక్ష్మి దగ్గరకు వెళ్తారు. నువ్వు చాలా రోజుల నుండి నల్లపూసల దండ కొనుక్కోవాలని అనుకుంటున్నావని మీ పెద్దమ్మ చెప్పింది లక్ష్మి. అవునండి, నల్లపూసల దండకి నేను డబ్బులిస్తానులే లక్ష్మి. అయ్యో వద్దండి, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే లక్ష్మి, నా మాట కాదనుకో. ఆవిడ ఆయనకి పిన్నవుతుంది. ఆవిడ డబ్బిస్తానంటే వద్దండం మర్యాద ఉండదు లక్ష్మి. తీసుకో. మీ దగ్గర డబ్బు తీసుకున్నానని తెలిస్తే మా ఆయనకి కోపం వస్తుందండి. మీ పుట్టింటి నుండి డబ్బు పంపించారని చెప్పు. నేను డబ్బిచ్చానని మీ ఆయనకి తెలిసే అవకాశమే లేదు. వసుంధర ఇచ్చిన డబ్బుతో లక్ష్మి నల్లపూసల దండ కొనుక్కుంటుంది. మీ వల్లే నా నల్లపూసల దండ కోరిక నెరవేరింది. మీ ఆయన నీకు నల్లపూసల దండ కూడా కొనివ్వలేకపోతున్నాడా అని మా వదిన నన్ను వెటకారంగా అడిగింది. వచ్చే వారం మా పుట్టింటికెళ్ళి ఇది మా వదినికి చూపించాలి. అన్నదమ్ములు ముగ్గురు కలిసి ఒకే వ్యాపారం చేస్తున్నారు. ముగ్గురు వేరువేరు వ్యాపారాలు చేస్తే చాలా లాభాలొస్తాయి. అలా చేస్తే నల్లపూసల దండేమిటి, పెద్ద ఇల్లు, కారు, మీ జీవితాలే మారిపోవు. నేను కూడా చాలా రోజుల నుండి లక్ష్మికి ఈ విషయం చెబుతున్నానండి. కానీ లక్ష్మి చాలా నెమ్మదస్తురాలు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా పెద్దమ్మా. కేవలం ప్రయత్నం చేస్తే సరిపోదు లక్ష్మి. ఏదైనా కావాలి అనుకుంటే పట్టుబట్టి సాధించుకోవడం తెలియాలి. నేను కూడా మా ఆయనకి సొంతంగా ఏదైనా వ్యాపారం చేయమని చెబుతున్నానండి. కానీ మా ఆయన నా మాట వినట్లేదు. ఆయన తండ్రైన తర్వాత కూడా అన్నయ్య అడుగు జాడల్లోనే నడుస్తాను అంటున్నారు. కానీ సొంతంగా వ్యాపారం పెట్టాలంటే చాలానే ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడు మా దగ్గర లేదు. అదేంటి లక్ష్మి, వ్యాపారం చేయడానికి 5 లక్షలు ఉంటే చాలు. ఆ మాత్రం డబ్బు నేను ఇవ్వలేను అనుకుంటున్నావా? మీ ఆయన్ని సొంతంగా వ్యాపారం చేయడానికి ఒప్పించు. ఇక మీ జీవితాలే మారిపోతాయి అని లక్ష్మిని వసుంధర సూర్యకాంతం కలిసి ఉసిగొలుపుతారు. చంద్రం ఇంటికొచ్చిన తర్వాత లక్ష్మి అతనితో, ఏవండి, మనం సొంతంగా వ్యాపారం పెట్టడానికి పిన్నిగారు డబ్బిస్తానంటున్నారు. కాని చంద్రం దానికి ఒప్పుకోడు. మీరింట్లోనే ఉండి మీ అన్నయ్యతో కలిసి వ్యాపారం చేసుకోండి. నేను మన కూతుర్ని తీసుకుని నా పుట్టింటికి వెళ్ళిపోతాను. సొంతంగా వ్యాపారం చేస్తే తప్పేమిటలుడు? ఈయన వాళ్ళ అన్నయ్య మాట జవదాటడు పిన్నిగారు. అందుకే మా బ్రతుకులు ఇలా తగలడ్డాయి. డబ్బు తీసుకుని సొంతంగా వ్యాపారం చేయాలని నాకు కూడా ఉంది అత్తయ్య గారు. కానీ ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే చాలా బాధపడతాడు. అన్నయ్యకు తెలియకుండా నేను వ్యాపారం ప్రారంభించినా ఈరోజు కాకపోయినా రేపైనా అన్నయ్యకు తెలియకుండా ఉండదు. మా తమ్ముడు భాస్కర్ ఉన్నాడు కదా, వాడితో మనం వ్యాపారం చేయిద్దాం. వాడికి జీతం ఇచ్చి లాభం మనం తీసుకుందాం. అంతా మా తమ్ముడు చూసుకుంటాడు. కాబట్టి మీ అన్నయ్యకి తెలిసే అవకాశం లేదు కదా. శభాష్ లక్ష్మి, నీ ఉపాయం అద్భుతంగా ఉంది. కానీ మాకోసం మీరిదంతా ఎందుకు చేస్తున్నారు అత్తయ్య గారు? అదేమిటల్లుడు గారు, నా కూతురు ఈ ఇంట్లో ఉంటుంది. తన తోటి కోడళ్ళు సంతోషంగా ఉంటేనే కదా నా కూతురు కూడా సంతోషంగా ఉంటుంది. అబ్బా, అబద్ధం ఎంత అందంగా చెబుతున్నావే వాగలాడి. సూర్యకాంతాన్ని చూసిన వసుంధరకి ఆమె మనసులో ఏమనుకుంటుందో అర్థమవుతుంది. వెంటనే సూర్యకాంతం దొంగ నవ్వు నవ్వుతుంది. వసుంధర ఇచ్చిన డబ్బు తీసుకొని చంద్రం బట్టల దుకాణం ప్రారంభిస్తాడు. చంద్రం భాస్కర్తో, భాస్కర్, ఈ వ్యాపారం నీ చేతిలో పెడుతున్నాను. ఈ బట్టల షాపు నాది అని ఎవ్వరికీ తెలియకూడదు. నిర్లక్ష్యంగా ఉండకు. రోజూ సాయంత్రం మన ఊరి చివర కలిసి నాకు డబ్బివ్వు. అలాగే బావా, నేను చూసుకుంటాను. చంద్రం తన బావని రోజూ కలిసి డబ్బిస్తాడు. ఇలా 2 నెలలు గడుస్తాయి. మన వ్యాపారం చాలా బాగా సాగుతుంది లక్ష్మి. ప్రతి నెల కనీసం 60-70 వేలు లాభం వస్తుంది. ఇదంతా వసుంధర గారి చలవ. అవును లక్ష్మి, ఆవిడికి మనం చాలా రుణపడి ఉన్నాం. చంద్రం కొంచెం కొంచెంగా హోటల్కి వెళ్లటం తగ్గిస్తాడు. తన అన్నయ్య రాఘవ ఇది గమనించినప్పటికీ చంద్రాన్ని ఏమీ అడగడు.
ఒకరోజు వసుంధర సూర్యకాంతానికి డబ్బిస్తుంది. ఈ డబ్బు చంద్రం బట్టల షాపులో పనిచేస్తున్న కుర్రాడికిచ్చి నేను చెప్పినట్లు చేయమని చెప్పు. అని తన పథకం చెప్తుంది. సూర్యకాంతం వసుంధర చెప్పినట్టుగా చేస్తుంది. ఆ వ్యక్తి చంద్రం దగ్గరికి వెళ్ళి, చంద్రం గారు, మీ బావమరిది మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీ షాపుకి నెలకి 1,50,000 వరకు లాభం వస్తుంది. కానీ అతను మీకు సగం డబ్బు కూడా ఇవ్వటం లేదు అని అబద్ధం చెప్తాడు సేల్స్మెన్. చంద్రం కోపంగా షాప్కి వెళ్తాడు. భాస్కర్, తప్పుడు లెక్కలు చూపించి నన్ను మోసం చేస్తావా? నేను నిన్నెందుకు మోసం చేస్తాను బావా? నాకంతా తెలిసిందిరా. ఇక నిజం దాచిపెట్టడానికి ప్రయత్నించకు. భాస్కర్ కూడా గొంతు పెంచి తన బావతో వాదిస్తాడు. దాంతో జనం కూడా ఆ షాప్ చుట్టూ గుమిగొడతారు. అక్కడ జరుగుతుందంతా రాఘవకు అతని భార్యకు తెలియాలని, అల్లుడు గారు, మీ ఊరి శివాలయంలో 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నా. ఈరోజు చాలా మంచి రోజు. మనమందరం కలిసి వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. ఇలా అందరూ కలిసి కాలినడకన గుడికి బయలుదేరతారు. దారిలో జనం గుమిగూడ్డంతో వాళ్ళక్కడ ఆగుతారు. చంద్రం, భాస్కర్ గొడవపడ్డం చూసి రాఘవ అక్కడికి వెళ్తాడు. చంద్రం, అందరూ చూస్తున్నారు. అయినా మీరిద్దరూ గొడవపడుతున్నారేంటి? నన్ను మోసం చేశాడన్నయ్యా. నేను నువ్విచ్చిన జీతం మాత్రమే తీసుకున్నాను తప్ప అధికంగా ₹1 కూడా తీసుకోలేదు. నువ్వు మీ అన్నదమ్ములకి తెలియకుండా ఈ బట్టల షాప్ పెట్టావు. మోసం చేసింది నువ్వే. ఏంటి భాస్కర్ నువ్వనేది? ఇది చంద్రం షాపా? అవును బాబుగారు, ఇది మీ మాట జవదాటని మీ తమ్ముడి షాపే. తను సొంత వ్యాపారం పెట్టుకున్నాడని మీకు తెలియకూడదని నాతో ఈ షాపు నడిపిస్తున్నాడు. నోరు ముయ్యిరా అని చంద్రం భాస్కర్ చెంప మీద కొడతాడు. రాఘవ కలగచేసుకుని చంద్రాన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. రాఘవ బట్టల షాపు గురించి అడుగుతాడని చంద్రం అనుకుంటాడు. కాని రాఘవ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అది అన్నయ్య. నిజం ఎలాగో బయటపడింది కదా, ఇంకా ఎందుకు భయపడుతున్నారండి? బావగారు, భాస్కర్ చెప్పింది నిజం. ఆ షాపు మీ తమ్ముడిదే. ఇన్ని రోజులు మా దగ్గర నిజం దాచడం ఎందుకు లక్ష్మి? ఈ ఇంట్లో మీకెంత హక్కుందో మాకు కూడా అంతే హక్కుంది. నువ్వేమైనా నా అత్తగారివా? నువ్వు నాలాంటి కోడలువే కదా, నీకెందుకు చెప్పాలి? మేము మీకంత కాని వాళ్ళం అయిపోయామనుకోలేదు లక్ష్మి. మీరే మమ్మల్ని కాని వాళ్ళలాగా చూశారు. ఉమ్మడి వ్యాపారంలో ముగ్గురు కలిసి సంపాదించిన డబ్బంతా వాసు చదువుకి మీ కుటుంబానికి అయిపోతుంది. మా కుటుంబమా అంటే? నువ్వు, నీ భర్త, నీ కూతురు చిన్న నగ చేయించుకోవడానికి డబ్బడిగితే ఎన్ని నాటకాలు ఆడారు. మాకు డబ్బు ఇవ్వడం ఇష్టం లేక పాపకి జబ్బు చేసిందని అబద్ధం చెప్పారు. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? 4 రోజులకు ఒక్కసారి పాపని ఆసుపత్రికి తీసుకెళ్ళడం నువ్వు చూడలేదా? పాపని ఆసుపత్రికి తీసుకెళ్లారో లేదంటే సరదాగా టౌన్కి వెళ్లారో ఎవరికి తెలుసు? ఆ మాటలకు రాఘవ, అన్నపూర్ణ కంటతడి పెట్టుకుంటారు. అదంతా చూస్తున్న వసుంధర మాత్రం తన పథకం ఫలించిందని చాలా సంతోషిస్తుంది. ఉమ్మడి వ్యాపారం చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంలో ఉంటే మా జీవితాలు బాగుపడవని అర్థమైంది. అందుకే సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాం. లక్ష్మి మాటలకు వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. సొంతంగా వ్యాపారం పెట్టడం మాత్రమే కాదు, మేం వేరే కాపురం కూడా పెట్టాలనుకుంటున్నాం. చంద్రం, సొంతంగా వ్యాపారం చేయటానికి ఈ ఇంటి నుండి వెళ్ళిపోవటం ఎందుకురా? ఈ ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసుకోరా. నువ్వు బావుండటమే నాకు కావాలి. నేను సంపాదించే డబ్బు నా కుటుంబానికి ఖర్చు చేయాలనుకుంటున్నాను. ఈ ఇంట్లో ఉంటే నేను అనవసరపు ఖర్చులు చేయాల్సి వస్తుంది. నేను ఈ ఇంట్లో ఉండను. లక్ష్మి లోపలికి వెళ్లి బట్టల బ్యాగ్ తీసుకొస్తుంది. వారి కూతురు మాత్రం, అమ్మా, మనం ఇక్కడే అందరితో కలిసిందామమ్మా. పెద్దనాన్నని పెద్దమ్మని వదిలి నేను రాను అని వారి దగ్గరకు వెళ్తుంది. లక్ష్మి బలవంతంగా లాక్కురావటంతో యమున ఏడుస్తుంది. రాఘవ, అన్నపూర్ణ కూడా వాళ్ళకి అడ్డు చెప్పలేకపోతారు. తన తమ్ముడు తనను విడిచి వెళ్ళిపోవటంతో రాఘవ కంటతడి పెట్టుకుంటాడు. వసుంధర మాత్రం తన పథకం విజయవంతమైందని ఆనందిస్తుంది. 2 రోజుల తర్వాత వాసు, వెన్నెల ఇంటికొస్తారు. చంద్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకుని వాసు తన దగ్గరికి వెళ్తాడు. వాసు ఎంత ప్రయత్నించినా తన నిర్ణయం మార్చుకోలేదు చంద్రం. కొన్ని రోజులు గడుస్తాయి. రోజులాగానే హోటల్కు వెళ్తూ ఉండగా చంద్రం షాప్ దగ్గర జనంతో నిండి ఉంటుంది. ఆ షాపు దాటుకొని హోటల్కి వెళ్తున్న రాఘవ, రవి అది చూస్తారు. రాఘవ తన మనసులో, నా తమ్ముడు నాకు దూరమైనా బాగా అభివృద్ధి చెందుతున్నాడు అని సంతోషిస్తాడు. రవి మాత్రం,
అబ్బా, చంద్రం అన్నయ్య కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. నేను కూడా ఇలా డబ్బు సంపాదించే రోజులు ఎప్పుడొస్తాయో అనుకుంటూ రాఘవతో కలిసి హోటల్ వైపు అడుగులు వేస్తాడు. ఇష్టం లేకపోయినా తన అన్నయ్యతో కలిసి హోటల్ పనులు చూసుకుంటాడు. కాని వాణి ప్రతిరోజూ వేరు కాపురం పెట్టాలని చంద్రాన్ని పీడిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు వసుంధర చంద్రం ఇంటికి వెళ్ళి, ఈ ఇల్లు చాలా బాగుంది. మొత్తానికి మీరిద్దరూ బాగా స్థిరపడ్డారు. అంతా మీ దయండి. నేను మీకు ఇంకో 15 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. అవునా, మా మంచి కోసమే వాసు మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనిపిస్తుందండి. ఆ 15 లక్షల్లో 10 లక్షలు నీ తమ్ముడు రవికి ఇవ్వాలి. ఎందుకని? నీ తమ్ముడు కూడా మీ అన్నయ్య నుండి వేరుపడి సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలి. అప్పుడు నేను నా అల్లుడిని మా ఇంటికి ఇల్లరికం తీసుకెళ్లడం సులువవుతుంది. అంటే మీరిదంతా చేస్తుంది మీ కూతురిని మీ ఇంటికి తీసుకువెళ్ళటానికా? లేదంటే మీకు డబ్బివ్వాల్సిన అవసరం నాకేమిటి అని మొహం మీదే కొట్టినట్టుగా చెప్పి అతనికి 15 లక్షలిస్తుంది. చంద్రం తన తమ్ముడు రవిని కలుస్తాడు. ఎరా, ఎలా ఉన్నావు? ఆ కాక హోటల్లో ఈగలు తోలుకుంటూ ఏదో ఉన్నానులే అన్నయ్య. ఇంత బాధపడుతూ ఆ హోటల్లో పనిచేయటం ఎందుకురా? నేను నీకు 10 లక్షలిస్తాను. ఇంట్లో నుంచి వచ్చేసి సొంతంగా వ్యాపారం చేసుకో. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకే పెద్దన్నయ్య చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను కూడా వచ్చేస్తే తట్టుకోలేడేమో అన్నయ్య. ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు నేను కూడా అన్నయ్య బాధపడతాడేమో అనుకున్నాను. కానీ ఒక్కసారి బయటకొచ్చి వ్యాపారంలో డబ్బు సంపాదించిన తర్వాత నేను చేసింది తప్పు అనిపించలేదు. రవి ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన భార్య వాణికి చెప్తాడు. చంద్రం దగ్గర డబ్బు తీసుకోమని వాణి తన భర్తను పట్టుబడుతుంది. ఇంతలో ఇంటికి రఘురామయ్య వస్తాడు. నీ తమ్ముడు నిన్నొదిలి వెళ్ళిపోయాడని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుందిరా. కాని మిగిలిన నీ ఇద్దరి తమ్ముళ్ళు ఎప్పటికీ నీతోనే ఉంటారు. బాధపడకు రాఘవా. మీ నోటి మాట నిజమైతే చాలా బావుంటుందండి అని కంటతడి పెట్టుకుంటాడు రాఘవ. ఇంతలో రవి అక్కడికొస్తాడు. అన్నయ్య, నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు రవి. నేను సొంతంగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నానన్నయ్య. నువ్వు వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, మంచిదే. ఆ వ్యాపారమేదో మీ అన్నయ్యతో కలిసే చెయ్యొచ్చుగదా. ఇద్దరూ కలిసి వ్యాపారం చేస్తే వచ్చే లాభాలు ఇద్దరూ పంచుకోవాలి. అలా చేస్తే నాకు ఎదుగుదల ఉండదు. ఇంకో విషయం, నేను టౌన్లో హోటల్ పెట్టాలనుకుంటున్నాను. ఇంక నేను టౌన్లోనే ఉంటాను. నువ్వు సొంతంగా వ్యాపారం చేసి ఎదిగితే నాకు కూడా సంతోషమే రవి. మీరెక్కడున్నా సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఇదంతా వింటున్న వెన్నెల గదిలో ఉన్న వాసు దగ్గరికి వెళ్ళి, వాసు, మీ చిన్నన్నయ్య వదిన కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపు వాసు. చంద్రం అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయాడని అన్నయ్య ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా చేస్తే అన్నయ్య వదిన తట్టుకోలేరు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బావుండాలంటే మనం విడిపోక తప్పదు వాసు. ఇప్పుడు నేను చేస్తుంది తప్పని నీకు అనిపించొచ్చు, కానీ నీకు పిల్లలు పుట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పి రవి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడుస్తాయి. రాఘవ ఒక్కడే హోటల్ పనులు చూసుకుంటూ ఉంటాడు. వెన్నెల పుట్టినరోజున వాసు, వెన్నెల కలిసి వసుంధర దగ్గరకు వెళ్తారు. అల్లుడు, నాకీ మధ్య కొంచెం నలతగా ఉంటుంది. నువ్వు 4 రోజులు ఇక్కడే ఉండి ఆఫీస్ పనులు చూసుకుంటావా? అలాగే అత్తయ్య అని కొంచెం సేపటి తర్వాత ఆఫీస్కి వెళ్తూ ఉండగా, ఏంటల్లుడు, ఆఫీస్కి ఇలాగే వెళతావా? నీకోసం కొత్త సూట్ తెప్పించి మీ గదిలో పెట్టాను, అది వేసుకొని వెళ్ళల్లుడు. వాసు లోపలికి వెళ్ళి సూట్ వేసుకొని వస్తాడు. ఈ సూట్లో నువ్వు చాలా బాగున్నావు వాసు. వసుంధర అల్లుడంటే ఇలా హుందాగా ఉండాలి. వాసు కంపెనీకి వెళ్తాడు. అక్కడ ఉద్యోగులందరూ అతనికి చాలా మర్యాదిస్తారు. 4 రోజులు గడిచిన తర్వాత, అత్తయ్య, మేం రేపు ఊరికి వెళ్తాం. వెళ్ళొచ్చులే అల్లుడు. పెద్దగా చదువుకొని మీ 2వ అన్నయ్య, 3వ అన్నయ్య నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మా కోట్ల ఆస్తికి, మా కంపెనీకి వారసుడు నువ్వు. కానీ నువ్వు మాత్రం ఆ చిన్న టౌన్లో ఉద్యోగం చేస్తున్నావు. ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకొని ఇక్కడే ఉండి మన కంపెనీని చూసుకో. వాసు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.
అమ్మ చెప్పేది కూడా మన మంచి కోసమే కదా వాసు. ఇప్పుడు నువ్వు నీ తెలివికి తగ్గ ఉద్యోగం చేయడం లేదు. ఒకరోజు సెలవు కావాలంటే నీ మేనేజర్ దగ్గర చేతులు కట్టుకొని నించోవాలి. అదే నువ్వు ఈ కంపెనీ చూసుకుంటే నీ కింద 100 మంది పనిచేస్తారు. జీవితంలో ఎదగాలంటే మీ అన్నయ్యలిద్దరిలా స్వార్థంగా ఆలోచించాలి. నేను చెప్పినట్లు వినలుడు, నీ జీవితమే మారిపోతుంది. వాసు కొంచెంసేపు మౌనంగా ఉంటాడు. సరే అత్తయ్య, నేనిక్కడే ఉండి మన కంపెనీ చూసుకుంటాను. వెన్నెల నేను కలిసి వెళ్ళి అన్నయ్య వదినలకి ఈ విషయం చెప్పొస్తాం. ఈ మాత్రం దానికి వెన్నెలక్కడికి రావడం ఎందుకల్లుడు? నువ్వు మీ ఊరికి వెళ్ళి ఈ విషయం చెప్పి వెంటనే వచ్చేయ్. వాసు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఒక్కడవే వచ్చావేంటి వాసు? అమ్మా ఎక్కడా? వెన్నెల వాళ్ళింట్లోనే ఉందొదినా. మీకు ఒక విషయం చెప్పాలి. వాసు ఇబ్బంది పడ్డం గమనించిన రాఘవ, ఏంటి వాసు, మీ అత్తయ్య నీకు కంపెనీ బాధ్యతలు అప్పచెప్పారా? వాసు ఆశ్చర్యపడి తన అన్నయ్య కళ్ళల్లోకి చూడకుండా, అవునన్నయ్య, ఇక నేను వాళ్ళ ఇంట్లోనే ఉండి కంపెనీ పనులు చూసుకోవాలనుకుంటున్నాను. అది చెప్పి వెళ్దామనే వచ్చానన్నయ్య. నీ తెలివికి నువ్వక్కడ ఉండటమే మంచిది వాసు. నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా బాబాయ్? అలా అనకూడదమ్మా. బాబాయ్ ప్రతి పండక్కి ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఇద్దరూ వాసుకి జాగ్రత్తలు చెప్పి వాసుని పంపిస్తారు. వాసు అప్పుడప్పుడు ఇంటికొచ్చి తన అన్నావదినలతో సమయం గడిపి వెళ్తూ ఉంటాడు. కాలం గడిచే కొద్దీ వాసు కంపెనీ పనుల్లో మునిగిపోయి తన అన్నావదినల దగ్గరికి వెళ్లటం మానేస్తాడు. వెన్నెల ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. రాఘవ తన తమ్ముళ్ళు చంద్రం, రవిలను ఊళ్ళో తరచుగా చూస్తూనే ఉంటాడు. వాసుని చూసి చాలా కాలం అవటంతో రాఘవ, అన్నపూర్ణ అతని మీద బెంగ పెట్టుకుంటారు. వాసుకి ఎన్ని ఉత్తరాలు రాసినా వసుంధర వాటిని వాసుకి చేరనివ్వదు. రాఘవ, అన్నపూర్ణ కలిసి వాసుని చూడ్డానికి వసుంధర ఇంటికి వెళ్తారు. కిటికీ నుండి వారిని చూసిన వసుంధర తన మేనేజర్తో, వాసు కంపెనీ పని మీద ముంబై వెళ్ళాడని చెప్పి వాళ్ళని పంపించేయ్. అలాగే మేడం గారు. వాచ్మెన్ బయటకు వెళ్ళి, వాసు సార్ కంపెనీ పని మీద ముంబైకి వెళ్లారు. ఆయన కంపెనీ పని మీద వేరువేరు నగరాలకు తిరుగుతున్నారు. ఇక్కడ పెద్దగా ఉండటం లేదు అని అబద్ధం చెప్పి అక్కడ్నుంచి పంపిస్తాడు. ఇలా వాసుకి తన అన్నావదినలకి మధ్య వసుంధర అడ్డుగోడగా నిలుస్తుంది. రాఘవ హోటల్ సరిగా నడవదు. హోటల్ మీద వచ్చే కొంచెం డబ్బుతోనే రాఘవ ఇంటిని కష్టంగా నడిపిస్తాడు. మరో 6 సంవత్సరాలు గడుస్తాయి. వాసు కోట్లలో వ్యాపారం చేస్తూ కొన్ని 100 మందికి ఉద్యోగాలు కల్పిస్తాడు. తన తమ్ముడి ఎదుగుదలను టీవీలలోనూ పేపర్లలోనూ చూస్తూ రాఘవ చాలా సంతోషిస్తాడు. ఊరి ప్రజలకు తన తమ్ముడి గురించి గొప్పగా చెప్తాడు. కాని తన తమ్ముడు తన కళ్ల ముందు లేనందుకు చాలా బాధపడేవాడు. కాని వాసు మాత్రం ఊళ్ళో తనకి ఒక కుటుంబం ఉంది అని కూడా మర్చిపోతాడు. ఏవండి, మనం వాసుని చూసి చాలా కాలమైంది. వాడు కంపెనీ పనిలో బిజీగా ఉండడం వలన ఇక్కడికి రాలేకపోతున్నాడు అనుకుంటా. వచ్చే సోమవారం వాసు పుట్టినరోజు. మనం అక్కడికి వెళ్ళి వాసుని కలిసొద్దామండి. అలాగే అన్నపూర్ణ. రాఘవ తరువాతి రోజే తన భార్యా కూతురితో కలిసి వసుంధర ఇంటికి వెళ్తాడు. ఎలా ఉన్నారు అత్తయ్య గారు? వసుంధర రాఘవని గుర్తుపట్టనట్టు నటిస్తూ, ఎవరు నువ్వు? నన్ను అత్తయ్య అని పిలుస్తున్నావు? అత్తయ్య గారు, నన్ను గుర్తుపట్టలేదా? నేను వాసు పెద్దన్నయ్య రాఘవని. ఓ, నువ్వా? ఏంటి ఎలాగొచ్చావు? ఈరోజు తమ్ముడు వాసు పుట్టినరోజు కదా, ఒక్కసారి వాణ్ణి చూసెళ్దామని వచ్చాం అత్తయ్య గారు. చూసి వెళ్ళడానికొచ్చావా, లేదా తన దగ్గర నుండి డబ్బు గుంజడానికొచ్చావా? నాకు ఏనాడూ డబ్బు మీద ఆశ లేదండి. తమ్ముణ్ణి చూసి చాలా రోజులైంది. ఒక్కసారి తనను కలిసి మాట్లాడి వెళ్ళిపోతాను. వాసు ఇప్పుడు నీ తమ్ముడు కాదు, నా అల్లుడు. 30 కోట్ల ఆస్తికి వారసుడు. ఈరోజు బర్త్డే ఫంక్షన్కి చాలామంది గొప్ప గొప్ప వాళ్ళొస్తారు. వాసుకి నువ్వు అన్నయ్యవని ఇక్కడ వాళ్ళకి తెలిస్తే మా పరువు పోతుంది. ఊరి నుండి పిండి మంటలు తీసుకుని వచ్చేశారు. పోండి ఇక్కడండి. వసుంధర మాటలకి ముగ్గురూ చాలా బాధపడతారు. తప్పయిందండి. ఇక ఎప్పుడు ఇక్కడికొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అని ఇంటి నుండి బయటకొస్తారు. అప్పటికే బయట నుండి వస్తున్న వెన్నెల గేటు వద్ద ఉంటుంది. ఒక లారీ అదుపు తప్పి తన మీదకొస్తుంది. ఇది చూసిన రాఘవ వెన్నెలని పక్కకి నెడతాడు.
లారీ రాఘవయ్యను ఢీకొట్టడంతో అతని తలకు గాయమవుతుంది. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తారు. ఈ విషయం తెలుసుకుని వాసుతో పాటు ఊళ్ళో ఉన్న తన తమ్ముళ్ళు కూడా అక్కడికి చేరుకుంటారు. వైద్యురాలు బయటకొస్తుంది. ఆయన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది విని వసుంధరతో పాటు అందరూ చాలా బాధపడతారు. డబ్బు హోదా మత్తులో పడి నేను మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయాను. అలాంటిది నన్ను చూడడం కోసం మీరిక్కడికి ఎందుకు వచ్చారు వదినా? మీరిక్కడికి రాకుండా ఉండాల్సింది వదినా. కొంచెం సేపటి తర్వాత వైద్యురాలొచ్చి, ఆయన ప్రాణాలకేమీ ప్రమాదం లేదు. హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అందరూ చాలా సంతోషిస్తారు. రాఘవని చూడ్డానికి తన భార్య తమ్ముళ్లతో పాటు వసుంధర కూడా లోపలికి వెళ్తుంది. వాసు, నీ భార్య కూతురు క్షేమంగానే ఉన్నారు కదా? వాళ్ళ ప్రాణాలకి నీ ప్రాణం అడ్డు వేశావు కదా, ఇంకా వాళ్ళకేమవుతుందన్నయ్య? అయినా నువ్వు ప్రాణాలకి తెగించి కాపాడేంత మంచి నీకు మేమేం చేశావన్నయ్యా? బాగా డబ్బు సంపాదించగానే నన్ను కన్న తల్లి తండ్రుల్లా చూసుకున్న నిన్ను వదిన్ని పూర్తిగా మర్చిపోయాను. నేను చాలా తప్పు చేశానన్నయ్య. నువ్వు మాత్రమే కాదు వాసు, అన్నయ్య వదినుల విషయంలో మేం కూడా చాలా తప్పులు చేశాం. చంద్రం రాఘవని చూస్తూ, నీతో కలిసి వ్యాపారం చేస్తే లాభాలు పంచుకోవాల్సి వస్తుందని మా స్వార్థంతో నిన్ను ఒంటరిగా వదిలేశాం. నీ వ్యాపారం సరిగ్గా నడవక ఇబ్బంది పడుతున్నావని తెలిసినా మేం పట్టించుకోలేదు. మమ్మల్ని క్షమించన్నయ్య. దేవుడు అవకాశం ఇస్తే కాలంలో వెనక్కెళ్ళి మా తప్పులు సరిదిద్దుకోవాలనిపిస్తుంది. మీరు ముగ్గురు ఇలా తప్పు చేయడానికి కారణం నేనే. నా కూతురు అల్లుడు నాతో పాటు ఉండడానికి మీ ఉమ్మడి కుటుంబాన్ని నేనే ముక్కలు చేశాను. నేను నీ తమ్ముళ్లను నీకు దూరం చేశాను. కానీ నువ్వు నా కూతురు నాకు దూరం కాకుండా కాపాడావు. కల్మషం లేని మిమ్మల్ని చూస్తుంటే నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తుంది. నన్ను క్షమించు రాఘవ అని చేతులు జోడించి అడుగుతుంది వసుంధర. మీరు నా మాతృ సమానులు. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటత్తయ్య గారు? ఓ వారం రోజుల తర్వాత రాఘవని గ్రామానికి తీసుకుని వెళ్తారు. అన్నయ్య, ఇక మీదట మనమందరం కలిసే ఉందాం. చంద్రం, రవిల భార్యలు కూడా వారికి క్షమాపణ చెప్తారు. వాసు, దీక్ష కూడా అదే ఇంట్లో ఉంటారు. కొన్ని రోజులు గడుస్తాయి. వసుంధర కంపెనీలో పనిచేస్తున్న 2 ఉద్యోగులొచ్చి వాసుతో, సార్, మీరు మళ్ళీ కంపెనీ బాధ్యతలు తీసుకోరని మాకు తెలిసింది. మీరు లేకపోతే ఆ కంపెనీ లేదు. ఆ కంపెనీ లేకపోతే మాలాంటి వందలాది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయి. దయచేసి మునుపట్ల మీరు ఆఫీస్ వ్యవహారాలు చూసుకోండి సార్. నేను మా కుటుంబంతో కలిసి ఇదే గ్రామంలో ఉండాలనుకుంటున్నాను. నేనిక ఆ కంపెనీ బాధ్యతలు చేపట్టను. నన్ను క్షమించండి. వారి సంభాషణ విన్న రాఘవ, అన్నపూర్ణ, వాసు, మన చిన్నతనంలో అమ్మా నాన్న చనిపోవటం వల్ల మనం చాలా కష్టాలు పడ్డాం. నువ్విక్కడే ఉంటే మనలాంటి చాలా మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడతాయరా? అలా కాకుండా చెయ్యాల్సిన బాధ్యత ఇప్పుడు నీ మీదుంది వాసు అని ఇద్దరూ వాసుకి నచ్చజెప్పి పట్నం పంపిస్తారు. వాసు మునుపటిలా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటాడు. నెలకొకసారి తన భార్య, అత్తయ్యతో కలిసి తన గ్రామానికి వెళ్తాడు. అన్నదమ్ములు 4 మునుపట్లా కలిసుండటం చూసి రఘురామయ్య చాలా సంతోషిస్తాడు. ఈ విధంగా మధ్యలో ముక్కలైన ఆ ఉమ్మడి కుటుంబం మళ్లీ ఏకమవుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.